అందరికీ నమస్కారం. చూస్తున్నారు కదా సూపర్ కార్స్. సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ కార్స్ ఇక్కడే ఉన్నాయి, డిస్ప్లే చేస్తున్నారు ఇవాళ. సో ఇవాళ దుబాయ్ మోటార్ షో. ఒక కారు కొన్ని లక్షలు, కొన్ని కోట్ల ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే. సో ఇక్కడ బుగాటి చిరాన్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ కార్. దాని ఇంటీరియర్ చూడండి అసలు ఎలా ఉందో, పిక్చర్కి ఇస్తుంది. అస్సలు మత్తిపోతుంది అసలుకి చూస్తుంటే మనకి. చూస్తున్నారు కదా, అది గైరోకాప్టర్ అంటారు దాన్ని. హెలికాప్టర్ కంటే చిన్నది. దాని సిట్టింగ్ కెపాసిటీ వచ్చేసి 2 మెంబర్స్ పడతారు అందులో. ఈ కార్ పేరు వచ్చేసి బుగాటి డివో. ఇది టాప్ స్పీడ్ వచ్చేసి 380 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ప్రపంచంలో మొత్తం 40 యూనిట్లు ఉంటే అందులో ఇది ఒకటి. ఇది ఫెరారీ కార్. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 370+ కిలోమీటర్స్ పర్ అవర్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ కార్ అని చెప్పేసి కూడా అంటారు. ఇది ఇంకో ఫెరారీ మోడల్ కార్. ఇది కూడా సేమ్ 350+ కిలోమీటర్స్ వెళ్ళే కార్. దీని కలర్ వచ్చేసి కస్టమైజ్డ్ కలర్. ఈ కార్ వచ్చేసి లాంబర్గినీ అనే కంపెనీ తయారు చేసింది. దీన్ని పెయింటింగ్ కూడా వచ్చేసి కస్టమ్ పెయింటింగ్. దీన్ని స్పీడ్ వచ్చి 370 కిలోమీటర్స్ పర్ అవర్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ కార్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి బుగాటి చిరాన్. ఇది ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇదే వరల్డ్స్ ఫాస్టెస్ట్ కారు. ఇది 490 కిలోమీటర్స్ టచ్ అయింది. సో ప్రొడక్షన్ తర్వాత దీన్ని స్పీడ్ తగ్గించి 470 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ మీద సెట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇదే దుబాయ్ హార్బర్. ఇక్కడ ప్రైవేట్ యార్డ్స్ లేకపోతే ఎక్స్క్లూజివ్ యార్డ్స్ ఏమైనా ఉంటాయి కనుక ఇక్కడే డాక్ చేస్తారనమాట. అక్కడే ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తుంది బెంజ్ EQS, EQC అని చెప్పేసి 2 ఎలక్ట్రిక్ కార్స్ని రిలీజ్ చేసింది మెర్సిడీస్ బెంజ్. ఇది వచ్చేసి V క్లాస్ ఫాల్కన్ అని చెప్పేసి ఒక క్యాబిన్ టైప్ కార్. ఇది UAE ఫామ్ అయిన 50 years సందర్భంగా ఈ కార్ మోడల్ని రిలీజ్ చేశారు మెర్సిడీస్ బెంజ్. ఇప్పుడు మీరు చూసేది BMW iX ఫుల్లీ ఎలక్ట్రిక్ కార్. ఇది మెర్సిడీస్ బెంజ్కి రైవల్గా తీసుకొచ్చారనమాట. మీరు ఇప్పటి నుంచి చూసేటివి అన్నీ కస్టమైజ్డ్ అనా లేకపోతే మోడర్న్ అనే ఉంటాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తుంది. ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకే అర్థమవుతాయి. చెక్కిచ్చే కార్లు అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. అసలు చూస్తున్నారు కదా కార్స్ అన్ని ఫుల్ అంటే ఫుల్. ఒక్కొక్కటి మర్చిపోయించే కార్లు ఇవన్నీ. ఒక్కొక్కటి కాస్ట్ వేరేలా ఉంటుంది. ప్లస్ ఇంకోటి మామూలుగా లేదు, ఒక్కొక్కటి పిచ్చెక్కిచ్చారు. ఒక్కొక్కటి చూస్తే అసలు భయంకరంగా ఉంది. కొన్ని మోడిఫికేషన్స్ చేశారు, కొన్నిటికి ఇది చేశారు. వాటి చూడొచ్చు కార్స్ అన్ని. ఇది ఎంత చూడండి కారు. నేను ఆల్మోస్ట్ 5'11" ఉంటా. 5'11" కారు, 5'11" కన్నా మించింది ఇది కారు. ఇది కూడా అంతే.
మధ్యలో ఈ షో పెట్టాడు అయినా జనాలు అసలు తక్కువేం రాలేదు ఈసారి. భయంకరంగా ఉన్నారు షోలో మాత్రం. అసలు ఎండ కూడా లెక్క చేయకుండా ఇంతమంది వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ కార్స్ మాత్రం అదిరిపోయాయి. పిచ్చెక్కిచ్చాడు మామూలుగా కాదు. ఒక్కొక్క కార్ అసలు ఒక్కొక్క మోడిఫికేషన్ ఒక్కొక్కటి ఒక రకం అంతే. అసలు ఎన్ని రకంగా కార్లు ఉంటాయనే సంగతి నాకు తెలియని కూడా తెలియదు. మీకు పారాషూట్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. అది స్కై డైవింగ్. అది స్కై డైవింగ్ చేస్తున్న వాళ్ళందరూ దిగుతున్నారు ఇప్పుడు. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తే చూడండి. ఒకటి తర్వాత ఒకటి దిగుతూ ఉంటారు మెల్లగా. కార్లు అయిపోయినాయి అనుకున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి. అందులో ఇక్కడ చాలా చూడవచ్చు. ఫోర్డ్ F-150 అని చెప్పి ట్రక్ టైప్ మోడల్ ఇది. ఇది వెస్ట్ సైడ్లో వెస్ట్రన్ కంట్రీస్లో చాలా పాపులర్ ఫ్యూయల్ టైప్ కారు. అయితే దాన్నే సేమ్ ఎలక్ట్రిక్ మోడల్లో రిలీజ్ చేశారు. టెస్ట్ చేసిన వాళ్ళందరూ రివ్యూస్ చాలా బాగా ఇచ్చారు. సో అది ఫ్యూయల్ టైప్ కార్గా ధీటుగా అంతే పవర్ఫుల్గా ఇంజన్ ఉందని చెప్పేసి రివ్యూస్ అయితే ఇచ్చారు. నేను వెళ్తున్న కొద్ది కార్లు కనిపిస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. ఎంతసేపు రికార్డ్ చేస్తున్న సంగతి కూడా నేను మర్చిపోయాను. చూస్తున్నారు కదా, లాంబోర్గిని, ఫెరారీ, ఇంకోటి ఆస్టన్ మార్టిన్, ఇంకా వేరే వేరే. అసలు ఈ కారు మోడల్ ఏంటో కూడా తెలియదు, కార్ కంపెనీ ఏంటో కూడా తెలియదు. నేను మీకు తెలిస్తే కనుక మీరు కామెంట్లో చెప్పండి. ఇది లాంబోర్గిని కారు. ఇప్పుడేమో మీరు చూస్తున్నారు బుగాటి చిరాన్. ఇదేమో బ్లూ టైప్. ఇంటీరియర్ కూడా వచ్చేసి బ్లూ ఉంది చూడండి మీరు. ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ అనమాట. వాళ్ళ ఓన్ కలర్ చూస్ చేసుకుని కస్టమైజ్ చేసుకున్న కార్ ఇది. సేమ్ అలాగే ఇంకోటి బుగాటి చిరాన్. ఇది కూడా కస్టమైజ్డ్. ఇంటీరియర్ బ్లూ ఉంది కానీ బయట ఎక్స్టీరియర్ వచ్చేసి బ్లాక్ కలర్ ఉంది. ఇదేమో గ్రే కలరు. ఇంటీరియర్ కూడా గ్రే ఉంది కానీ మీకు తెలియట్లేదు. ఇదేమో రోల్స్ రాయ్స్ గోస్ట్ ఫ్యాంటమ్ కార్ ఇది. ఆ పక్కనే మీరు చూసేది మెర్సిడీస్ ఎస్ క్లాస్ అనుకుంటా. ఇది కూడా మెర్సిడీస్ బెంజ్ది ఇంకేదో క్లాసు తెలీదు. ఇవేమో బెంట్లీ ఆఫ్ రోడ్ కార్స్ అనమాట. సో ఇవి 3 ఉన్నాయి ఇక్కడ. 1 2 3. ఇదేమో ఫెరారీ. ఇది KTM అనే కంపెనీ తయారు చేసిన కారు. ఇది ఆఫ్ రోడ్ ఆన్ రోడ్ ఏ టైప్ ఆఫ్ మోడల్లో తెలియదు నాకు. సో మొత్తానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ ఇది. నేను ఇది ఒకసారి దుబాయ్లో 8 years బిఫోర్ నేను ఒకసారి చూసా ఈ కారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా ఇది. ఈ కంపెనీ వచ్చేసి మ్యాన్స్రాయ్ అంట. అసలు అది కంపెనీ ఉందో లేదో కూడా తెలియదు నాకు. సో మొత్తానికైతే ఈ కారు డిఫరెంట్గా ఉంది. మొత్తం ఎల్లో కలర్ ప్లస్ స్పోర్ట్స్ SUV టైప్లో. ఇదేమో KTM బైక్. ఇది 1250cc బైక్ ఇది. ఇంకోటి BMW బైక్. ఇది కూడా 1250cc బైక్ ఇది కూడా. ఇది ఇంకో లాంబోర్గిని కార్. ఇది కూడా మొత్తం కస్టమైజ్డ్ కారు. ఎగ్జాస్ట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఇలాంటి సూపర్ కార్స్కి. అసలు ఆల్మోస్ట్ గ్రౌండ్కి టచ్ అవుతున్నట్టుగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఫెరారీ కారు. ఇది బుగాటి చిరాన్ లిమిటెడ్ ఎడిషన్ 110 ANS అని చెప్పేసి ఉంటుంది. ఎందుకంటే బుగాటి కంపెనీ 110th యానివర్సరీ సందర్భంగా రిలీజ్ చేసిన కార్లు ఇవి. మొత్తంలో 20 కార్స్ ప్రొడక్షన్లో ఉంటే అందులో ఇది ఒక కార్ అనమాట. అందుకే ఇది చాలా చాలా స్పెషల్. ఇది ఫినిష్ కూడా మొత్తం మ్యాట్ బ్లాక్ ఫినిష్ అనమాట. అసలు టచ్ చేస్తే అది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఆ కార్ టచ్ చేస్తుంటే. అది టచ్ చేస్తే ఒక మెటల్ టచ్ చేసినట్టుగా అనిపించట్లేదు అది. అందుకనే అది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మొత్తం అంతా కార్బన్ ఫైబర్ అని చెప్పేసి అన్నారు. మరి అది కరెక్టో కాదో తెలీదు. ఇది వచ్చేసి పోర్షే GT2 RS అని చెప్పేసి మోడల్. రేస్ కార్, స్పోర్ట్స్ అండ్ రేస్ కార్ అనమాట ఇది.
రేంజ్ రోవర్ కార్ ఇది 4x4 కార్స్ అంటే లోకల్ వాళ్ళకి చాలా ఇష్టం. రేంజ్ రోవర్ కానీ లేకపోతే పార్దో కానీ లేకపోతే నిసాన్ పెట్రోల్ కానీ ఏ కార్ అయినా 4x4 ఉంటాయి, వాళ్ళకి ఆఫ్ రోడింగ్కి బాగుంటుందని చెప్పేసి తీసుకుంటారనమాట. ఇప్పుడు మీరు చూడబోయే కార్ వచ్చేసి మెక్లారెన్ P1 GTR. ఇది ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ టచ్ అవుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ కోసం బుగాటి చిరాన్ ఓనర్ని ఒకసారి రిక్వెస్ట్ చేశాను. సో మనకి ఇంజన్ స్టార్ట్ చేసి కార్ ఇంటీరియర్ ఎలా ఉంది అయినా చూపిస్తారనమాట మీకోసం. చూసారు కదా ఆ బుగాటి చిరాన్, ఇంకోటి ఫోర్డ్ GT కారు. సో ఒక్కొక్క కారు ఒక్కొక్క సౌండింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మెర్సిడీస్ బెంజ్. ఇది కూడా ఆల్మోస్ట్ 250 to 300 కిలోమీటర్స్ టచ్ అయ్యే కార్ ఇది. మీరు ఇప్పుడు చూడబోయే కార్ వచ్చేసి మెక్లారెన్ స్పీడ్ టైల్. ఇది 250 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ దీనిది. బట్ దీని కార్ డిజైన్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది వేరే కార్స్ కంపేర్ చేస్తే. ఎందుకంటే దీనికి డ్రాగ్ చాలా తక్కువ ఉంటుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు పేర్కొన్నారు. ఇది టోటల్గా వచ్చేసి 106 యూనిట్స్ ఉంటుందంట. సో అందుకని చెప్పేసి చాలా లిమిటెడ్ కార్స్ అది కూడా. ఇది ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ మోడల్ ఇది. సో ఆస్టన్ మార్టిన్ DB11 కార్ ఇది. మహేష్ బాబు మూవీ బిజినెస్ మ్యాన్ చూస్తుంటే కనుక మీకు గుర్తుండే ఉంటుంది. ఆస్టన్ మార్టిన్ కారు తీసుకెళ్ళి కాజల్కి గిఫ్ట్ కింద ఇస్తాడు. ఈ 3 మోడల్ ఏదో ఒక మోడల్ అయి ఉంటుందని నా ఉద్దేశం. అది కన్వర్టబుల్ ఉంది, కస్టమైజ్ చేసుకోవచ్చు, బట్ డిఫరెంట్. ఈ 3 మోడల్స్లో ఏదో ఒకటి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి DBS మోడల్, ఇది ఆస్టన్ మార్టిన్. ఇది వచ్చేసి DBX, ఇది SUV టైప్ మోడల్. మీరు ఇక్కడ చూడొచ్చు స్పేషియస్గా ఎంత ఉందో. ఇంకా రకరకాల మోడల్స్ ఉన్నాయి. అసలు ఆ పేర్ల కంపెనీలు కొన్నిటికి కూడా తెలియదు నాకు అసలుకు. మీకు కనుక చూస్తే కనుక చెప్పండి. అసలు ఇది 1980s 1950s అనుకుంటా, 1950s 1960s కార్ ఇది. అలానే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి, కానీ మీకు వీడియో లెంత్ అవ్వడం వల్ల నేను పెట్టలేదు. కానీ క్లాసిక్ కార్స్ చాలా ఉన్నాయి. 1960s 1970s 1980s 1990s కార్స్ కూడా ఉన్నాయి. ఇది ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీ చూస్తుంటే కనుక మీకు అర్థమై ఉంటుంది. ఇది 1960s 1970s అనుకుంటా. మీకు తెలిస్తే చెప్పండి కమెంట్లో. ఇది వచ్చేసి 4 సీటర్ ఉంది. ఇది ఇంతకుముందు వచ్చేసి 2 సీటర్సే. దీనికి 2 డోర్స్ ఉన్నాయి, ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయి, 2 డోర్ సిస్టమ్ ఇది.
ఇది ఇంకో 4x4 కారు. ఇది లోకల్ వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఇదంటే. ఈ జనరల్గా ఇవి ఆఫ్ రోడ్ కార్స్ ఎందుకు ఇష్టపడతారంటే వీళ్ళు శాండ్ డ్యూనింగ్ కానీ లేకపోతే డెజర్ట్ సఫరీ చేయడానికి కానీ ఇలాంటి కార్స్ వేసుకొని వెళ్తారనమాట. సో వాళ్ళకి ఇలాంటివి చేయాలంటే చాలా ఇష్టం వాళ్ళకి. సో అందుకని చెప్పి ఇలాంటి 4x4 కార్స్ అంటే ప్రిఫర్ చేస్తారు. అసలు ఇంకా చాలా కార్స్ రికార్డ్ చేశాను కానీ నేను వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని చెప్పేసి డిలీట్ చేసేసాను. సో చాలా పొద్దున 11 o'clock ఏం వెళ్తే ఈవెంట్కి నేను 4:30 దాకా అక్కడే ఉండే ఎండలో మొత్తం టీషర్ట్ మొత్తం తడిసిపోయింది. సో మొత్తానికైతే మీకు మేజర్ కార్స్ ఏవైతే చూడాలనుకుంటున్నా అవన్నీ పెట్టేశాను వీడియోలో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీకు ఏ కార్ నచ్చిందో కమెంట్లో చెప్తే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.